రేపు అనగా 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు మంత్రివర్యులు హౌసింగ్ బోర్డు కాలనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం విచ్చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ గ్రామ పట్టణ జిల్లా నాయకులందరూ మరియు ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 గంటలకు విధిగా హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క సభకు విచ్చేస్తున్న ముఖ్య అతిథులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, కార్మిక ఉపాధి కల్పన పరిశ్రమలు గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రులు మరియు కోనంనేని సాంబశివరావు గారు, కొత్తగూడెం శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, గౌరవ అతిథులుగా విచ్చేస్తున్నవారు శ్రీ అంకిత్ పటేల్ గారు, కలెక్టర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శ్రీ రోహిత్ రాజు గారు ఎస్పీ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శ్రీ మోకాల తిరుమలరావు గారు డైరెక్టర్ E&M సింగరేణి, పల్లా రాజశేఖర్ గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు హైదరాబాదు, శ్రీ మాలత్ బలరాం గారు నందతండ సర్పంచ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ గౌరవ అధ్యక్షులు తుంపూరు శివ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతదేశం ఈరోజు సమసమాజ నిర్మాణంతో విరాజిల్లుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒకే వ్యక్తి కృషి. ఆ వ్యక్తిని స్మరించుకోవడంలో భాగంగా కొత్తగూడెం అందుబాటులో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి 3 సంవత్సరాల ముందు నుండి కృషి జరుగుతుంది. ఈ కమిటీ వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరి సహాయ సహకారాలతోటి సింగరేణి జీఎంలు ఏజీఎంలు అందరూ కూడా మాకు సహకరించారు. అట్లాగే ఇక్కడ లోకల్ ప్రజలు కూడా అందరు సహకరించారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాకు ఈ కార్యక్రమానికి గుడిసెల వెంకటస్వామి అని ఈ దేశ పడుగు బలహీన వర్గాలకు నివాసం కోసం పోరాటం చేసిన యోధుడు వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం, గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఈనాటి వరకు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆనాడు అంబేద్కర్ గారికి కనుక ఆ అవకాశం, రాజ్యాంగాన్ని రచించే అవకాశం వచ్చి ఉండకపోయి ఉంటే ఈ దేశంలో ఈనాటికి కూడా ఈ వ్యవస్థ ఇలా ఉండేది కాదు. ఊరు బయటనే ఉండే పరిస్థితులు ఉండేది. కాబట్టి ఈరోజు సర్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఎందుకు ఈ దేశంలో బడుగు బలైన వర్గాలను కూడా ఇవాళ లెక్కిస్తున్నారు జనాభాలో అంటే ఆ రోజు ఓటు హక్కు అనేది వజ్రాయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు ఇదొక్కటే నేను చెప్పదలుచుకుని చాలా చేశారు. ఈరోజు ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తల ఎత్తుకొని జీవిస్తున్నారు. ఇవాళ ప్రతి నాయకుడు కూడా ఒక నిరుపేద ఇంటికి తలుపు తడుతున్నాడంటే అది ఓటు అనే వజ్రాయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వడం వల్లనే. కాబట్టి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు వల్ల మనం ఈరోజు ముఖ్యమంత్రులు అవుతున్నాం, ప్రధానమంత్రులు అవుతున్నాం, ఇవాళ సర్పంచులు అవుతున్నాం. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి అందరూ విచ్చేయవలసిందిగా ఈ కమిటీ తరఫున మీడియా మిత్రుల ద్వారా మేము ఈ కొత్తగూడెం ప్రజలకు విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న గారి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి మనం అందరం కూడా వచ్చి దీన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాము. ఎక్కువ మొత్తంలో వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పంచుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ప్రపంచంలో మనది గొప్ప రాజ్యాంగము. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం లేదు. మనకి దాదాపు 1950 వరకు భారతదేశంలో చదువు అనేది ఎవరికి లేదు, కొంతమందికి మాత్రమే ఉంది. ఆ తర్వాత మాత్రమే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, ప్రతి ఒక్కరికి సమానత్వం రావాలని,
అందరూ సమానంగా బ్రతకాలని, అందరూ ఆర్టికల్ 21 ప్రకారంగా ఏంటంటే గౌరవప్రదమైనటువంటి జీవితం ప్రతి ఒక్కళ్ళు జీవించాలని మనకి డైరెక్ట్ ఏది ఫండమెంటల్ రైట్స్లో కూడా చేర్చడం జరిగింది. తద్వారా అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు పొందాలని ఫండమెంటల్ రైట్స్లో ఇచ్చారు. అట్లనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పొందుపరిచి అసలు భారతదేశంలో స్టేట్ సోషలిజం అంటే స్టేట్కి సోషలిజం లక్షణాలు ఉండాలా. అంటే అందరూ కూడా ప్రతి పౌరుడు కూడా ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వం కలిగి ఉండాలనే ఉద్దేశంతో అతిపెద్ద రాజ్యాంగం రాసినా కానీ భారతదేశంలో దాదాపు 78 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగం అమల్లో ఉన్నా కానీ సమానమైనటువంటి హక్కులు ప్రజలకు లేవు. ఇది కేవలం ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోవడం ద్వారానే అది సాధ్యమని అంబేద్కర్ గారు చెప్పిండు. అంబేద్కర్ గారి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నేను ఒక మనిషికి ఒక ఓటు ఇచ్చి అందరికీ భారత రాజకీయ సమానత్వాన్ని కల్పించాను. కానీ దాన్ని ఉపయోగించుకొని ఓటు అనేటువంటి మహత్తరమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని, చదువు అనేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఓటుని కనుక సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే ఆర్థికంగా సాంఘిక సమానత్వం పొందడం అనేది భారత ప్రజలపైనటువంటి ఆధారపడి భారత ప్రజల మీద ఆధారపడి ఉన్నదని అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయము అతి కొద్ది మందికే తెలుసు. తెలిసినటువంటి వాళ్ళు నిరంతరం ప్రచారం చేయాలి. ఈ ప్రచారం చేసే భాగంలోనే అంబేద్కర్ విగ్రహాలు పెట్టడము, అక్కడక్కడ సమావేశాలు పెట్టడము, ఎంతోమందికి సెమినార్లు పెట్టి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రచారం అంటే ఎట్లుండాలంటే ఒక మహానుభావుడు చెప్పినట్టు మ్యాజిన్ అనే ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే ప్రచారం అంటే అది నిరంతరం జరగాల. మ్యాజిన్ ఏం చెప్తాడంటే ఒక గొప్ప వ్యక్తిని సంపవచ్చు, ఒక గొప్ప ఆలోచన విధానాన్ని సంపలేరు అని చెప్తే దానికి అంబేద్కర్ గారు దాన్ని ఖండించి ఒక గొప్ప వ్యక్తిని సంపవచ్చు, ఒక గొప్ప ఆలోచన విధానాన్ని కూడా సంపవచ్చు. ఎట్లా అంటే ఒక మొక్కకి గాలి, నీరు, ఫెన్సింగ్ లేకపోతే ఆ మొక్క ఎట్లయితే నాశనం అయిద్దో అట్లనే మీకు ఎంత గొప్ప ఆలోచన విధానం ఉన్నా కానీ ఈ ఆలోచన విధానం అన్నది సరిగ్గా ప్రచారం చేయకపోతే అది మరుగున పడిపోద్ది. కాబట్టి నేను విగ్రహాలలో లేను, నేను పుస్తకాలలో ఉన్నా. నా పుస్తకాలు చదివి సమాజం కోసం ప్రతి పౌరుడు ప్రచారం చేయాలని చెప్పిండు. కానీ మనం విగ్రహాలు పెడుతున్నాము. విగ్రహాలు పెట్టడం మంచిదే. కానీ అట్ ది సేమ్ టైం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, పూలే, పెరియార్ వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి కనుక తీసుకుపోయినట్టయితే భారత రాజ్యాంగం కల్పించినటువంటి సూత్రాలు కనుక అనుసరించినట్టయితే రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ కలిసి పనిచేస్తే మనకి సమాజం అనేటువంటి అవకాశాలు వస్తాయి. అందరికీ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలోనే ఇది ఒక భాగంగా భావించుతున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అనగా ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందరూ కూడా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. అంబేద్కరుడు అందరివాడు. సూర్యుడు ఏ విధంగా అయితే అందరికీ వెలుగునిస్తున్నాడో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరికీ కూడా, అన్ని కులాలకు, ఓసీలకు కూడా వెలుగునిచ్చిన సూర్యుడు లాంటి వాడు అంబేద్కర్. డాక్టర్